అందరికీ నమస్కారం. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కేంద్రంగా ఉన్నటువంటి భోగాపురం అంతర్రాష్ట్రీయ విమానాశ్రయంలో మొట్టమొదటిసారి ఈరోజు టెస్ట్ ఫ్లైట్ కింద ఎయిర్ ఇండియా వాళ్ళ తాలూకు సహకారంతో ఇక్కడ ల్యాండ్ చేయించాం. ఇది విజయవంతంగా జరిగినందుకు ప్రతి ఒక్కరికి ఇందులో కాంట్రిబ్యూట్ చేసినటువంటి వారు మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజానికం అందరికీ కూడా ఈ శుభ సందర్భాన శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ల్యాండ్ అవుతున్నప్పుడు ల్యాండ్ అయిన తర్వాత పైలట్ అనౌన్స్మెంట్ చేశారు ఫ్లైట్ లో, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో మీ అందరికీ కూడా స్వాగతం అని. ఆ మాట వినడానికి ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నాం. వాస్తవానికి చెప్పుకోవాలనంటే ఈ యొక్క భోగాపురంలో ఎయిర్పోర్ట్ అన్నటువంటి బీజం వేసినటువంటిది మన విజనరీ లీడర్, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఉత్తరాంధ్ర అంతటిని కూడా కలిపికట్టుగా మనం అభివృద్ధి చేయాలనంటే ఒక ప్రాజెక్ట్ అందరికీ ఉపయోగపడే విధంగా, కనెక్టివిటీని పెంచే విధంగా ఇక్కడ చేయాలనే ఆలోచనతో అప్పుడు మన ఉత్తరాంధ్ర నుంచి పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పూసపాటి అశోక్ గజపతిరాజు గారి తాలూకు ఆధ్వర్యంలో ఆనాడు 2016లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం చేసుకోవడం జరిగింది. కానీ తర్వాత ప్రభుత్వం మారడం వల్ల, అనేక కారణాల వల్ల, అనేక ఇబ్బందులు రావడం వల్ల ఆలస్యమైనా మళ్ళీ ఆ భగవంతుడి అవకాశం నాకు కల్పించాడు. ఈ మూడోసారి ఈ యొక్క ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి మళ్ళీ కేంద్ర మంత్రిగా సివిల్ ఏవియేషన్ శాఖగా నాకు చేసిన తర్వాత ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక వరంగా భావించి 18 నెలల్లో ప్రతి ఒక్క నెల కూడా ఇక్కడ ప్రత్యేకంగా రివ్యూలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక ఛాలెంజ్ ఇచ్చారు. ఎప్పటికల్లా పూర్తి చేస్తారని మొదటి నెలలోనే ఇక్కడ రివ్యూ మీటింగ్ పెడితే ముఖ్యమంత్రిగా ఆయన అడిగిన తర్వాత మేము డిసెంబర్ 26కి ఇది కంప్లీట్ చేయాలని ఉంది సార్ అని చెప్తే, డిసెంబర్కి కాదు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడానికి ఇది ప్రధాన కారణం కాబోతుంది కాబట్టి 6 నెలల ముందే దీన్ని పూర్తి చేయాలని ఆ రోజు చెప్పారు. ఆయన ఇచ్చినటువంటి మాటని శాసనంగా తీసుకొని 6 నెలల ముందే పూర్తి చేయాలన్న ఆలోచనతో ఎంత ఫాస్ట్ గా ఈ ప్రాజెక్టుని నడిపించామో మీ కళ్ళ ముందు మీరే అందరూ కూడా చూశారు. ఈ స్థాయికి ఈ రోజు ప్రాజెక్ట్ ఇక్కడికి విచ్చేసిందనంటే దానికి చాలా మందికి మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ముఖ్యంగా జిఎంఆర్ గ్రూప్ కి ఒక సొంత ప్రాజెక్టులా పబ్లిక్ ప్రాజెక్ట్ ఏ రకంగా అన్ని విధాలుగా కూడా ముందుకు నడిపించాలో వాళ్ళు కూడా కంప్లీట్ గా ఎక్కడా లోటుపాట్లు లేకుండా వాళ్ళు నడిపించారు. ఎల్ఎన్టీ సంస్థ కన్స్ట్రక్షన్ లో, అలాగే రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి డీజీసీఏ గాని, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గాని ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో అందరూ కూడా కలిసి కట్టుగా వాళ్ళ తాలూకా పనిని ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా చేశారు. దానివల్ల ఈ రోజు ఈ స్థాయికి మనం అనుకున్న సమయానికి ముందే మనం చేరుకున్నాం. వీటన్నిటికంటే ముందుగా నేను ధన్యవాదాలు ఎవరికైనా తెలియజేయాలనంటే స్థానిక రైతాంగానికి భూమి త్యాగం చేసి వాళ్ళందరూ కూడా ఎంత బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్ట్ ఈ రోజు కట్టడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా నా నమస్కారాల రైతులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మీ తాలూకా త్యాగాన్ని వృధా చేయకుండా ఈ రోజు ఈ భోగాపురం ఏదైతే విజయనగరంలో ఒక ప్రాంతంగా ఉండిందో అదే భోగాపురం ఈ రోజు వరల్డ్ క్లాస్ లో ఒక సిటీగా తయారు చేయడానికి బీజం పడిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒక్క కారణం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి విజన్ తోనే హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించినప్పుడు ఇదే రకంగా ఏమీ లేనటువంటి ఒక ప్రాంతంలో ఎయిర్పోర్ట్ నిర్మిస్తే అసలు హైదరాబాద్ కి ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ అవసరమా అని ఆ రోజు చాలా మంది నవ్వారు. కానీ ఈ రోజు హైదరాబాద్ లో ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూస్తే ఒక గజం భూమి కూడా ఈ రోజు అభివృద్ధి చేయడానికి మనకు దొరకట్లేదంటే ఎంత ఫాస్ట్ గా 20 సంవత్సరాల్లోనే ఏ రకంగా అభివృద్ధి చెందిందో మనం అదంతా కూడా చూశాం. అదే పరిస్థితి ఈ రోజు భోగాపురంలో కూడా ఏర్పడుతుంది. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు మరొకసారి తన క్రెడిట్ చోరీకి తెరలేపేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తన ఘనతగా ఈరోజు ల్యాండ్ అవుతున్నటువంటి ఫ్లైట్ తన సాధించినటువంటి కార్యక్రమంగా చెప్పుకునేటువంటి ప్రయత్నం గత కొన్ని రోజులుగా జరుగుతూ ఉంది. ఇటువంటి క్రెడిట్ చోరీ కార్యక్రమాలు గడిచినటువంటి 2 సంవత్సరాలుగా తన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక విషయాల్లో తన క్రెడిట్ చోరీ చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కేవలం టెంకాయలు కొట్టేటువంటి కార్యక్రమం ఎన్నికల ముందు తను సాధించినటువంటి ఘనతగా చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఈ క్రెడిట్ చోరీకి ముందడుగు వేశారు. కేవలం 2700 ఎకరాలు ఏదైతే భూసేకరణ చేయాల్సినటువంటి పరిస్థితిలో కనీసం 10% కూడా భూసేకరణ చేయకుండా తన ఘనతగా చెప్పుకోవాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి దాదాపు 2700 ఎకరాలు భూసేకరణ పూర్తి చేసి
దాంట్లో ఉన్నటువంటి రైతులకి నష్టపరిహారాన్ని మరింత మెరుగ్గా ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి కావాల్సినటువంటి 4 గ్రామాలకి రీహాబిలిటేట్ చేసి దాదాపు 400 నుంచి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూసేకరణకు ఒక 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 900 కోట్ల పైచిలకు ఖర్చు చేసి భూసేకరణ అంతా కూడా పూర్తి చేసి ఉన్నటువంటి లీగల్ ఇష్యూస్ అన్నింటినీ కూడా అధిగమించి ఇవన్నీ కేవలం చంద్రబాబు నాయుడు గారి తాలూకా వైఫల్యం వల్ల ఆ రోజు కోర్టు కేసులు పడితే వాటిని అన్నింటినీ కూడా రైతులతో మాట్లాడి అధిగమించి వాటికి కావాల్సినటువంటి అప్రూవల్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చి జిఎంఆర్ సంస్థకి వాటిని అప్పగించి 2200 ఎకరాలు 2203 ఎకరాలు జిఎంఆర్ సంస్థకి ఇచ్చి కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తి చేసి డిసెంబర్ 2025 కల్లా ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి వారికి టార్గెట్ ఇచ్చినటువంటి పరిస్థితులు ఆ రోజు మా ప్రభుత్వంలో ఉన్నాయి. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కృషితో మే 3, 2023 ఆ కార్యక్రమానికి శంకుస్థాపన చేసి వారికి డెడ్ లైన్ ఇచ్చి కేవలం 30 మాసాల్లో దీన్ని పూర్తి చేయాలనేటువంటి ఒక టార్గెట్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జిఎంఆర్ సంస్థకి ఇవ్వడం జరిగింది. వాటన్నిటికీ ఫలితంగానే ఈరోజు మొదటి టెస్ట్ ఫ్లైట్ ఈరోజు ల్యాండ్ అవుతూ ఉంది. ఆ ఘనత అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి తన ఖాతాలో వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు కేవలం రాజకీయ అవసరాల కోసం, ముఖ్యంగా ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ప్రతి ప్రాజెక్టుకి కూడా టెంకాయ కొట్టి ఆయన ఏదో క్రెడిట్ చోరీ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు దాన్ని ప్రారంభించి ఈరోజు హైదరాబాద్కి ఒక పెద్ద ప్రాజెక్టుగా దాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఈరోజు హైదరాబాద్ ఆ స్థాయికి వెళ్ళిందంటే ఆ రోజు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఘనత. మళ్ళీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భోగాపురం ఎయిర్పోర్ట్ అనేటువంటిది ఈ ప్రాంతం తాలూకా ముఖ చిత్రాన్ని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా భవిష్యత్తుని మార్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమం. ఆ కార్యక్రమానికి నాంది పలికినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజలు ఎప్పటికీ కూడా రుణపడి ఉంటారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా రానటువంటి కాలంలో ఈ ప్రాంతం తాలూకా భవిష్యత్తు, ఈ ప్రాంతం తాలూకా ముఖ చిత్రం ఈ ఎయిర్పోర్ట్ రాకతో మారుతుంది. ఆ ఘనతంతా కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. దానికి కావాల్సినటువంటి కృషి కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేశారనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని, ఇప్పటికే పబ్లిసిటీ మార్కెటింగ్తో ఆయన రెచ్చిపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆ పబ్లిసిటీ స్టంట్స్ని ప్రజలు తెలుసుకోవాలన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.